మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పండి. అది ఏదైనా ఎంత పెద్దదైనా నేను చూసుకుంటాను. నాతో చెప్పకుండా మీలో మీరు బాధపడకండి. నిజంగా ఏమీ లేదండి. ఏదైనా ఉంటే మీతో తప్ప ఇంకెవరికి చెప్పుకుంటాను? నమ్మండి, నేనేమీ దాచలేదు. మార్నింగ్ నన్ను ఏదో అడగాలన్నారు కదా, ఇప్పుడు అడగండి. ఆ, అది అది చిన్న విషయమేనండి. పిల్లల విషయం. పిల్లలు జూకి తీసుకెళ్ళమని అంటున్నారు. నిజంగా ఇదే అడగాలనుకున్నారా? ప్రతిదీ మీకు డౌటేనా? ఫస్ట్ స్నానం చేసుకొని రండి, భోజనం చేద్దాము. అయ్యో వెళ్ళండి. ఖాళీగా ఉన్నప్పుడు మీరేం చేస్తుంటారు? ఏమి చేయను. ఏ? నడవడం ప్రాక్టీస్ చేయండి. అప్పుడప్పుడు ఇలా కింద పడిపోతున్నారు. అంటే ఎప్పుడు నేను ఇంట్లో ఉండను కదండి. మీరు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు పడిపోతే మిమ్మల్ని లూజు అనుకోవచ్చు. మిర్రర్ లూజ్గా ఉంది, అందుకోసమే అటు ఇటు ఊగుతుంది. దాని గురించే ఐ విల్ టైట్ ఇట్. హాయ్ బేబీ. ఏంటి రాహుల్, ఈ టైంలో కాల్ చేస్తున్నావు? నిద్ర పట్టట్లేదు బేబీ, కాసేపు నాతో మాట్లాడొచ్చు కదా? నువ్వెప్పుడు పడితే అప్పుడు ఇలా కాల్ చేస్తే నేను దొరికిపోతాను రాహుల్. మా వసుపిన్ని నన్ను వాచ్ చేస్తోంది. నిన్న ఆల్మోస్ట్ దొరికిపోయేవాళ్ళం. అలాగే పిన్ని నీ విషయం ఇంట్లో చెప్పలేదు. పోనీ నేను చెప్పనా? ఏంటి తమాషాగా ఉందా? ఈ టైంలో తను అక్కడేం చేస్తుంది? అది కాదు బేబీ, ప్లీజ్ స్వీట్గా ఒక కిస్ ఇవ్వా? ఇలాంటి పిచ్చి వేషాలన్నీ ఇక్కడొద్దు. మా ఇంట్లో వాళ్ళెవరన్నా చూస్తే నా పని అవుట్. ప్లీజ్ ఒక్కటే కిస్. ప్లీజ్ రాహుల్, నన్ను ఇబ్బంది పెట్టకు. ముద్దిస్తే నిద్రపోతా. ఇప్పుడు కుదరదు, నేను కాల్ కట్ చేస్తున్నాను. కట్ చేసావనుకో నీతో కట్టి. కాదు కాదు, బ్రేకప్. ఏంటి రాహుల్, చెప్తే వినిపించట్లేదా నీకు?
శ్రావ్య ఏం చేస్తున్నావు? నథింగ్. మళ్ళీ రాహుల్తో మాట్లాడుతున్నావు కదూ? రాహులా? రాహుల్ ఎవరు? ఒక టైం ఉన్నట్టు ఇంకో టైం ఉండదు శ్రావ్య. ప్రతిసారి నువ్వు నా కంట పడాలని లేదు. నేను కాకుండా వేరే ఎవరు చూసినా అందరి ముందు నువ్వు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తలదించుకోవడానికి నేనేం తప్పు చేయలేదు. ఇంత లేట్ నైట్ ఫోన్ కాల్స్ ఏంటి? అది మా ఫ్రెండ్ ఢిల్లీ టూర్కి వెళ్ళింది. ఫ్లైట్ ల్యాండ్ అయ్యేసరికి ఈ టైం అయిందంట. రీచ్ అయ్యానని కాల్ చేస్తే మాట్లాడుతున్నాను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నాకు తెలుసు. ఒక తల్లి తన బిడ్డని క్షమించినట్టు నిన్ను వెనకేసుకుని వస్తున్నాను నేను. ఇకనైనా నీ పద్ధతి మార్చుకో శ్రావ్య, లేదంటే నేను మారాల్సి వస్తుంది. అసలేంటి మీ ప్రాబ్లం? నేను తప్పు చేయలేదు అంటున్నా వార్నింగ్ ఇస్తున్నారు. మీరేం నన్ను ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇలాగే ఉంటాను, నాలాగే ఉంటాను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. శ్రావ్య శృతి మించిపోయింది. వెంటనే ఈ విషయం పావని అక్కతో చెప్పాలి. అంకుల్ ఏంటి ఇక్కడున్నారు? ఏమయ్యా ప్లీజ్ సార్, ఒకసారి చెప్తే చిన్న అర్థం కదా. జాబ్ ఉంటే జాబ్ లేదు, ఏం లేదు. ప్లీజ్ వెళ్ళు సార్, ఇక్కడి ప్లీజ్ నుంచి. సార్. పో. సార్ అంకుల్, ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు ఆయన గెంటేశారు? గంటైకి ఏం చేయమంటారండి? జాబ్ కావాలని అడిగాడు. లేదని చెప్తుంటే వినట్లేదు. చేతులు పట్టుకుంటాడు, కాళ్ళు పట్టుకుంటున్నాడు. జాబా? అయితే మాత్రం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా. మీరు రండి అంకుల్. అంకుల్ వద్దు బాబు. పర్లేదు, తాగండి. మీరు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి అంకుల్? నర్సరీ అమ్మేశాం కదా బాబు. ఇంట్లో ఖాళీగా ఉంటే ఏం తోచట్లేదు. అందుకని ఎవరి కాళ్ళలో పట్టుకుంటారా? ఇంటి ఖర్చులకి ఇబ్బందిగా ఉంది బాబు. సారీ అంకుల్, మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారని నాకు తెలీదు. అయినా నేనేమన్నా పరాయవాడినా? మీరు నాకు ఒక్క కాల్ చేసి ఉండాల్సిందే. సరే, నాకు చేయడం ఇబ్బందిగా అనిపించుంటే వసుకైనా కాల్ చేసి ఉండొచ్చు కదా. నిన్న వసుతో మాట్లాడాను బాబు. మిమ్మల్ని అడిగి జాబ్ చూస్తానంది. అది మీకో విషయం చెప్పాలి. 1 మినిట్. మార్నింగ్ నన్ను ఏదో అడగాలన్నారు కదా, ఇప్పుడు అడగండి. అది అది చిన్న విషయమేనండి. అంటే అంకుల్ జాబ్ విషయం వసు నన్ను అడగాలనుకుని అడగలేకపోయిందన్నమాట.
మీరే జాబ్ చేయాల్సిన అవసరం లేదు అంకుల్. ప్రతి నెల మీకు కావాల్సినంత అమౌంట్ మీ అకౌంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. వద్దు బాబు, మీకు తెలిసిన చోట ఏదైనా జాబ్ ఉంటే ఇప్పించండి. ఈ ఏజ్లో కష్టపడతారా? తప్పేముంది బాబు, కష్టపడకుండా కూర్చుని తినడం తప్పు గాని. ఓకే అంకుల్, ఎక్కడో ఎందుకు, మన ఆఫీస్లోనే జాబ్ చేదురు కానీ. చాలా థ్యాంక్స్ బాబు. అంకుల్, ఏంటిది? నేను మీ అల్లుడిని కాదు, మీ అబ్బాయిని అనుకోండి. నేనుండగా మీకు ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు, అది నాకు తెలియనందుకు సిగ్గుపడుతున్నాను. ఇకపై మీ బాధ్యత నాది, సరేనా? శ్రావ్య విషయం అక్కకి ఎలా చెప్పాలి? చెప్పాలా వద్దా? చెప్పకపోతే బాగోదు. చెప్తే అక్క ఏమనుకుంటుందో ఏంటో. ఏం చేయాలి ఇప్పుడు? వసు, ఏంటి దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఆ, అక్క, నిన్నొక విషయం అడుగుతాను, తప్పుగా అనుకోవు కదా? ఎప్పుడైనా అనుకున్నానా? లేదు. ఆ, నీ నుంచి నాకొక సలహా కావాలి. ఏంటో అడుగు వసు. అది నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. 2 సిస్టర్స్. పెద్దామకి మన శ్రావ్య అంత కూతురుంది. కాలేజ్లో చదువుకుంటుంది. తన పద్ధతి సరిగ్గా ఉండట్లేదు. ఆ విషయం తెలిసిన చెల్లెలు అక్కకి ఆ విషయం చెప్పాలా వద్దా అని నన్ను సలహా అడిగింది. కూతురు విషయం అక్కకు చెల్లెలు చెప్పాలా వద్దా అక్క? తప్పకుండా చెప్పాలి వసు. ఆడపిల్లల విషయంలో అస్సలు ఆలస్యం చేయకూడదు. పిల్లలు చేయి దాటిపోకముందే జాగ్రత్త పడాలి. ఇంతకీ ఆ అక్క చెల్లెళ్ళెవరు? మనమే అక్క. ఏమంటున్నావు వసు? తప్పుగా అనుకోకక్క, అపార్థం చేసుకోకు. శ్రావ్య లేట్ నైట్ ఎవరితోనో వీడియో కాల్ మాట్లాడడం చూశాను. ఇంతకు ముందు కూడా టెర్రస్పై ఎవరితోనో చాలా చనువుగా మాట్లాడుతుంది. అప్పుడు నువ్వు కూడా పైకొచ్చావు. ఏమైంది? చూడు మమ్మీ, తను ఏం లేదక్క. ఫోన్ మాట్లాడడం తప్పు అనను, కానీ మాట్లాడకూడని విషయంలో మాట్లాడడం, మాట్లాడకూడని సమయంలో మాట్లాడడం మంచిది కాదు కదక్క. హోలీ పండుగ రోజు కూడా శ్రావ్య ఒక చిన్న తప్పు చేసింది. చిన్న తప్పే కదా అని వదిలేస్తే అది పెద్ద తప్పుకి దారి తీస్తుంది అని శ్రావ్యకి సున్నితంగా చెప్పాను. కానీ నేను చెప్పడం వేరు, నువ్వు చెప్పడం వేరు కదక్కా. మనం శ్రావ్య ఏజ్ని దాటొచ్చాము. ఆ ఏజ్లో చుట్టూ ఎలాంటి ఆకర్షణలుంటాయో, వాటిలో పడితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో మనకి తెలుసు.
ఏదైనా జరగకూడదు జరిగిన తర్వాత బాధపడే కన్నా ముందే జాగ్రత్త పడటం మంచిది కదక్కా. అందుకనే చెప్తున్నాను, అపార్థం చేసుకోవద్దక్కా. లేదు వసు, ముందే చెప్పి మంచి పని చేశావు. శ్రావ్య మనకి దూరంగా హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. మంచి విషయాలు జాగ్రత్తలు చెప్పాలి, అది అవసరం కూడా. ఒక్కసారి శ్రావ్యతో మాట్లాడక్కా, కానీ మందలించొద్దు, మంచిగా చెప్పు. ఇప్పుడే మాట్లాడతాను వసు. ఇంట్లో ఆడపిల్లలు లేకపోవడంతో తొలిసారి పుట్టిన ఆడపిల్లని అత్తయ్య అందరం శ్రావ్యని కాస్త అతిగారాబం చేశాం. కావలసినంత స్వేచ్ఛనిచ్చాం. ఆ చనువుతో తనని ఎవరూ ఏమీ అనరన్న నమ్మకం శ్రావ్యలో పెరిగిపోయినట్టుంది. నేను వెంటనే వెళ్ళి మాట్లాడతాను వసు. థ్యాంక్ యూ వసు. పావని, ఏం ఆలోచిస్తున్నావు? శ్రావ్య గురించండి. తన పద్ధతి బాగుండట్లేదని వసు చెప్తోంది. లేట్ నైట్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడిందని చెప్పింది. హోళీ రోజు కూడా శ్రావ్య ఏదో తప్పు చేసిందట. మనం ఒకసారి శ్రావ్యతో మాట్లాడాలండి. శ్రావ్య చేయి దాటిపోకముందే జాగ్రత్త పడాలి. బాగుంది మామ్. ఆవిడేదో చెప్పడం, అది నువ్వు డాడీకి చెప్పడం చాలా బాగుంది. వసు పిన్ని అబద్ధం చెప్పదు శ్రావ్య. అంటే నేను అబద్ధం చెప్తున్నానా డాడ్? తను చెప్పిందే నిజమా? పిన్ని ఏం చెప్పినా నీ మంచికే శ్రావ్య. ఏంటి మంచి మామ్? మీరు నన్ను నమ్మనందుకు బాధగా లేదు, తనని నమ్ముతున్నారు చూడండి, అది అది హార్టింగ్ గా ఉంది. నువ్వు లేట్ నైట్స్ ఫోన్లో మాట్లాడుతున్నావా? ఫోన్లో మాట్లాడితే తప్పేంటి డాడీ? ఆ టైంలో మాటలేంటే? ఎవరితో మాట్లాడుతున్నావు? నా ఫ్రెండ్స్తో. ఎవరా ఫ్రెండ్స్? గర్ల్ ఫ్రెండ్సా, బాయ్ ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అంటే అంతా ఒక్కటే మామ్. అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రెండ్స్ లో ఉండకూడదా? ఇంకా ఏ జనరేషన్ లో ఉంది తను? ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవడం తప్ప? మాలో ఎలాంటి పొల్యూషన్ లేనప్పుడు మీరెందుకు ఏవేవో ఇల్యూషన్ చేసుకుంటున్నారు? చూడమ్మా, మంచేదో చెడేదో తెలియని ఏజ్ నీది. నీకే తెలియకుండా తప్పు జరుగుతుంది. ఓ కమ్ ఆన్ డాడ్, మీ మరీ అంత ఇన్నోసెన్స్ ఏం కాదు. ఐ నో వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్, అండ్ ఐ నో ఆల్ మై లిమిట్స్, ఓకే? ఏదైనా జరగకూడనిది జరిగితే తర్వాత అందరం బాధపడాలి కదే. ముందే జాగ్రత్త పడాలి కదా అంటున్నాను. అయినా ఏం తప్పు జరుగుతుంది మామ్? నేను తప్పు చేస్తున్నానని తను చెప్పిందా? యు నో వాట్, నిజానికి తను తప్పు చేస్తోంది. ఆ తప్పు కవర్ చేయడానికి మిగతా వాళ్ళు తప్పులు చేస్తున్నట్టు క్రియేట్ చేస్తోంది. పిన్నేం తప్పు చేస్తుంది? నేను హాస్టల్లో ఉన్నా ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకంతా తెలుసు డాడ్. నిజంగా మీరు ఇన్నోసెన్స్. అందుకే తను మిమ్మల్ని చీట్ చేస్తోంది, మీ మైండ్స్ ని పొల్యూట్ చేస్తోంది. చాలా తెలివిగా తన కొడుకుని ఇంటి వారసుని చేసింది. తను చేస్తున్న చీటింగ్స్ నాకు తెలిసిపోతున్నాయని నన్ను టార్గెట్ చేసింది.
నేను ఈ ఇంట్లో ఉంటే తన ఆటలు సాగవని చెప్పి నన్ను ఎలాగైనా హాస్టల్కి పంపించేయాలని చెప్పి నా గురించి మీ ఇద్దరికి తప్పుగా చెప్పింది. మీరేమో బ్లైండ్గా నమ్మేస్తున్నారు. ఓకే, నాకంతా అర్థమైపోయింది. ఈ ఇంట్లో తను తన కొడుకు తప్ప వేరెవ్వరూ హ్యాపీగా ఉండకూడదు. ఇప్పుడే నేను హాస్టల్కి వెళ్ళిపోతున్నాను. మీరు కూడా నన్ను నమ్మనప్పుడు నేను ఈ ఇంట్లో ఉండడం ఎందుకు? శ్రావ్య, వద్దమ్మా, నువ్వెక్కడికి వెళ్ళకు. సారీ మామ్, మీరు నన్ను అనుమానిస్తున్నారు. నేను ఉండలేను. మిమ్మల్ని చూడాలని వస్తే నన్ను తరిమేస్తోంది. నిన్నెవరు తరవరమ్మా. హాలిడేస్ అయ్యే వరకు ఇక్కడే ఉండు. అప్పటి వరకు ఉంటే తను నాపై ఇంకా ఎన్ని కంప్లైంట్స్ ఇస్తుందో డాడీ. ఐ కాంట్. మేమెవ్వరి మాట వినమమ్మా, నీ మాటే వింటాం, సరేనా?